నిరంతరం ఒక ఈవెంట్ ఉన్నప్పుడు అక్కడ కళాకారులు వస్తుంటారు. వాళ్ళకి కాస్త డబ్బులొస్తుంటాయి. అంటే రాజుల కాలంలో ఏంటి సభలు ఎందుకు పెడతారు? రాజులు ఎందుకు పాల్గొంటుంటారు? అంటే ఆ సభల సందర్భంగా కళాకారులను సత్కరించడం, వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళని విజేతలుగా ప్రకటించడం, వాళ్ళకి నగదు బహుమతులు. తద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆళ్ళు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటది. అవన్నీ చూసేటటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆళ్ళ కష్టాలు మర్చిపోతారు. తద్వారా ఆ పైన రాజ్యం సుభిక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమన్నా సమస్యలున్నా మర్చిపోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు ఉండాలంటే ఇట్లాంటియనేది రాజులు ప్రోత్సహించేవాళ్ళు. అది చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఆయనున్నారంటే టూరిజం ఎప్పుడు కళకళలాడుతా ఉంటది. ఎప్పుడు గూడా ఏదో ఒక ఉత్సవాల పేరుతో ఉంటుంటది. కళాకారులు వాళ్ళ సందడి నడుస్తా ఉంటది. మొన్న విజయవాడలో చూసాము. అదేదో ఆవకాయ ఫెస్టివల్లు. ఆ తర్వాతన ఫ్లెమింగో ఫెస్టివల్లు ఒకటి చూసాం. తర్వాతన ఇంకో ఏది అటు దీంట్లో ప్రబల ఉత్సవానికి సంబంధించి అంటే అంతకుముందు జరిగే వాటిని ఘనంగా జరిపించడం అట్లాంటివి చేసుకొస్తారు. విశాఖ ఉత్సవ్ జగన్ టైంలోనూ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తారు ఘనంగా. ఏకంగా ఈ నెల బిగిన్ చేసి టోటల్‌గా 24న విశాఖలో ఉత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి 1 దాకా జరుగుతాయట. 20 ప్రధాన కేంద్రాల్లో 500కి పైగా సాంస్కృతిక పర్యాటక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నారు. విశాఖకెళ్ళొచ్చు. ఈ 20 నుంచి అంటే ఈ నెల 24 నుంచి 1 తారీఖు మధ్యలో విశాఖలో కాస్త సందడిగా ఉంటదనమాట.